చేస్తున్నారా? నా దగ్గర కొన్ని షీట్స్ ఉన్నాయి. సరే, ఏదైనా లిక్విడ్ ఇది కదా, ఇది లిక్విడ్, ఇది షీట్స్, థర్మాకోల్ షీట్స్. అందరూ తెలుసు కదా ఇవన్నీ. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది వచ్చేసి యేసు రక్తం. ఏంటిది? ఏంటిది? యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో కార్చిన రక్తం కదండి అని అనుకోండి. ఇది నీవు నేను మనము చేసిన పాపములు. ఏంటండి? చెప్పండి పిల్లలు. పాపం. పాపాలు కొన్ని చెప్తారు ఎవరన్నా? దొంగతనం పాపం. అబద్ధాలు, మోసం, బూతులు, నరహత్యలు, బ్యాడ్ టచ్. వెరీ గుడ్, బ్యాడ్ టచ్. ఇంకా అమ్మ నాన్న మాట వినకపోవడం, దేవుడు చెప్పింది చేయకపోవడం పాపమే, వద్దన్నది చేయడము పాపం. అవును కదండి? అసూయపడడం పాపం, కోపం పడడం పాపం, అలగడం, గిచ్చడం, కొట్టడం, తన్నడం పాపం, సినిమాలు చూడడం పాపం, సీరియల్ చూడడం, చెడ్డ వాటిని చూడడం చాలా ఉంది కదా పాపాలు. అవును కదండి? అసూయ, ద్వేషం, కుళ్ళు, కుట్ర, ఇవన్నీ పాపాలే కదా. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పాపాలు. ఇప్పుడు యేసయ్య మన పాపాలను ఎలా క్షమించాడో మనము ఇతరుల పాపాలను కూడా క్షమించాలి. అవును కదా? ఏమన్నాడు యేసయ్య? నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించండి అన్నాడు కదా పిల్లలు. అలాగే ఇతరులు క్షమించండి అన్నాడా లేదా? క్షమించండి అన్నాడు. యేసయ్య మన పాపాలు క్షమించాడు కదండి. చూడండి ఎలా క్షమించాడు చూడండి. మనం చేసిన పాపాలు, ఇవి మనం చేసిన పాపాలు: దొంగతనం, అబద్ధం, మోసం, కుళ్ళు, కుట్ర, తన్నడం, గిచ్చడం, చెడ్డ వాటిని చూడడం, చెడు మాట్లాడడం, చెడు చేయటం, ఇవన్నీ పాపాలు. ఈ పాపం ఎలా క్షమించాడు చూడండి. చూస్తున్నారా పిల్లలు? చూడండి, మన పాపాలన్నీ వేసే తన రక్తంలో ఏం చేస్తున్నాడు? క్షమించేస్తున్నారు, తీసేస్తున్నారు. వాళ్ళ ఉండకుండా తీసేస్తున్నారు. చూడండి, ఏది ఉండదు. చూడండి, మొత్తాన్ని క్షమించేస్తున్నాడు అండి. మన పాపాలు, మన దొంగతనాలు, మన మోసాలు, మన అబద్ధాలు, మన బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ టచ్, నరహత్యలు, చూడండి, వ్యభిచారము, సిగరెట్లు తాగడము, మందు తాగడము, ఆ అమ్మ నాన్న ఎదురు తిరగడము, చూడండి, చెప్పిన పని చేయకుండా ఉండడము, అలగడము, ఏమండి చూడండి ఎన్ని ఉన్నాయో. అవేనా పెద్ద పాప? ఇది కొంచెం పెద్దగా ఉంది చూడండి, పెద్ద పాపాలు. ఏ పాపమైనా సరే యేసయ్య తన రక్తంలో ఏం చేస్తున్నాడు? కడిగేస్తున్నాడు. ఏది ఉండకుండా చేస్తున్నాడు. గట్టిగా చెప్పడం బట్టి ఏమన్నా ఇంకా ఏం చేసినా కూడా మొత్తం పోయింది, అన్ని క్షమించేస్తున్నాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి మీరు వచ్చి మీరు ఏదన్నా పాపం చేసి ఉంటే, పిల్లలు మీరు ఏదన్నా పాపం చేసి ఉంటే యేసయ్య దగ్గర ఒప్పుకున్నారనుకోండి, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? చూడండి, క్షమించేస్తాడు. ఒప్పుకుంటే చాలండి, ఒప్పుకుంటే చాలు. నువ్వు ఒప్పుకోవడమే ఆలస్యం. చూడండి, ఒప్పుకుంటావా? ఎన్ని పాపాలైనా సరే నువ్వు ఒప్పుకుంటే చాలండి, యేసయ్య క్షమించేస్తాడు. ఒప్పుకుంటావు? మరి నువ్వు ఏం పాపం చేస్తావు నీకు తెలుసు కదా. అందరికి తెలుసా? మీ అందరికీ మీరు ఏమేమి పాపాలు చేస్తారో తెలుసు కదా. కొంతమంది అబద్ధాలు ఆడుతుంటారు, కొంతమంది పెన్సిల్ దొంగతనం చేస్తుంటారు, కొంతమంది బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుంటారు. అవును కదండి? కొంతమంది పక్కనాన్ని గిచ్చుంటారు, కొంతమంది పక్కనాన్ని తంచుంటారు. అవును కదా? రే ఈ సంగతి చూస్తారా, బయటికి రారా అని వార్నింగ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ పాపం క్షమించుకోవడా లేదా? క్షమించకుండా ఎక్కడికి వెళ్తారు?
ఎక్కడికి ఎక్కడికి? నరకంలో ఏముంది? నరకంలో ఏముంది? అగ్ని ఉంది, ఫైర్. ఆ ఫైర్ లో పడిపోతాం, ఆ అగ్ని ఆరిపోదు, ఆ ఫైర్ లో కాలిపోతూ ఉంటాం. అమ్మో, అది భరించలేము. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, చాలా సంవత్సరాలు, జీవితాంతం అలా కాలుతూనే ఉంటాం. కాబట్టి ఆ మంటలో పడిపోదామా? మంటలు ఇష్టమా మీకు? మంటలో పడిపోతారా? వద్దంటే ఏం చేయాలి? మీ పాపాలు ఏం చేయాలి? యేసు దగ్గర ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుందాం, రండి, మోకరించండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు నాయనా. ఇదిగో నేను ఈ పాపం చేశా. నువ్వు దొంగతనం చేస్తే, యేసయ్యా నేను దొంగతనం చేశానయ్యా, నన్ను క్షమించు. యేసయ్యా నేను అబద్ధాలు ఆడానయ్యా, నన్ను క్షమించు. అందరూ ఎవ్వరు మాట్లాడకుండా మౌనంగా చేయొచ్చు, బిగ్గరగా చేయొచ్చు, ఏడుస్తూ చేయొచ్చు. యేసు దగ్గర ఒప్పుకుంటే నిన్ను ఆ అగ్ని నుండి తప్పిస్తాడు, నరకం నుండి తప్పిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు ఆయన బిడ్డలైపోతావు. నీలో పాపం లేకుండా ఉంటుంది. నీవు స్వర్గంలో ఎటువంటి బాధ లేకుండా యుగ యుగాలు దేవునితో సంతోషం ఉండొచ్చు, అగ్ని నుండి తప్పించుకోవచ్చు. ఒప్పుకో, యేసయ్యా నేను అబద్ధాలాడాను, నన్ను క్షమించయ్యా. యేసయ్యా నేను మోసాలు చేశాను, క్షమించయ్యా. పక్కన నీకు ఇచ్చానయ్యా, క్షమించయ్యా. పక్కన నీకు తన్నానయ్యా, వార్నింగ్స్ ఇచ్చానయ్యా, కోపడ్డానయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయి. చేస్తున్నారా? గట్టిగా చేయండి, చేయాలి. గట్టిగా చేయండి పిల్లలు.